మీలో ఎంతమందికి టీ తాగే అలవాటు ఉందండి? 100లో 99.9% మందికి టీ తాగే అలవాటు ఉంది. మరి టీ మంచిదా కాదా? కొత్తగా టీ అలవాటు లేనోళ్ళు ఒక 10 రోజులు వర్షం తాగితే ఏమవుతుందో తెలుసా? ఫస్ట్ రోజు ఇదేంటబ్బా చేదుగా ఉంది, ఏదో ఒగరొగరుగా ఉంది అనిపిస్తుంది. ఇక రెండవ రోజు కొంచెం పర్లేదే బానే ఉంది అనిపిస్తుంది. ఇక మూడవ రోజు ఈ రోజు ఏదో మిస్ అయ్యామే అనిపిస్తుంది టీ తాగకపోతే. ఇక లాస్ట్ ఒక 10 రోజుల తర్వాత మీరు నిద్ర లేవాలంటే టీ, చదువుకోవాలంటే టీ, స్ట్రెస్ వస్తే టీ, ఏ పని చేయాలన్నా కానీ ఫస్ట్ టీ కావాలి మీకు. టీ మంచిదా చెడ్డదా? చాలా మంచిదండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే మీ మెటబాలిజం పెంచే అవకాశం ఉంది. బ్రెయిన్ అలర్ట్ను కూడా పెంచుతుంది. కాకపోతే ఆ టీలో మీరు పాలు పోస్తారు చూసారా, అప్పుడు యాంటీ ఆక్సిడెంట్లు మొత్తం పోతాయి. తర్వాత షుగర్ వేస్తారు చూసారా, అందులో ఉన్నటువంటి ఆ కాస్త మంచి కూడా శుభ్రంగా పోతాయి. కాబట్టి మీరు తాగగలిగితే బ్లాక్ టీ తాగండి. గ్రీన్ టీ అయితే ఇంకా ది బెస్ట్ అండి. అంతేకాని మీరు ఒక తాగినా కానీ టీ ఒక్కసారి రోజుకి ఒక్కసారే తాగండి. ఒక కప్పు అయినా పర్లేదు, పెద్ద లోట అయినా పర్లేదు. కానీ కొంచెం కొంచెమే తాగుతున్నా కానీ రోజుకి ఒక 10 సార్లు 5-6 సార్లు పూటకిన్ని తాగారనుకోండి, మీ పళ్ళు పాడైతే, మీ ఆరోగ్యం పాడైపోతుంది. మీ చేతులారా మీరే నోటికి విషాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి కాస్త టీని కొంచెం తగ్గించండి. లేదా అలవాటు పోవాలి అంటే గ్రీన్ టీ, బ్లాక్ టీ అలవాటు చేసుకోండి. ఈ షుగర్లు, పాలు పోసి చేసుకుంటే మీ తెలియకుండానే మీరే విషాన్ని తాగుతున్నట్టు, మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకున్నట్లు. నేనైతే టీ, కాఫీ అసలు దేన్ని దగ్గరికి రాలేనండి. హాట్ వాటర్, ఎనర్జీ డ్రింక్, వెజిటబుల్ జ్యూస్ ఇలాంటివే తాగుతూ ఉంటాను. గత ఎన్నో సంవత్సరాల నుంచి తాగుతున్నానండి. మీలో ఎంతమంది టీ ఫ్యాన్స్ ఉన్నారు? నేను చావనైనా చేస్తా కానీ టీ అస్సలు మానేనండి అనేవాళ్ళు చాలా మంది ఉండే ఉంటారు. నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.